ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారం ముగియటంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ప్రచార జోరు ముగిసింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు గత వారం రోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా తాము ఏదైతే అన్ని పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిర్మల్ మున్సిపాలిటీపై పాగా వేయడానికి అనేక పార్టీలు కూడా ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా ఇండిపెండెంట్లు కూడా బరిలోకి దిగి విస్తృతంగా ఏదైతే రాజకీయ పార్టీలకు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. దాంతో ఏదైతే ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపించింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలు మరొక వైపు ఏవైతే చిన్న చిన్న పార్టీలు కూడా నిర్మల్ మున్సిపాలిటీలో అభ్యర్థులను దింపి రంగంలోకి దించి తమ ఏదైతే ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బైంసా మున్సిపాలిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉన్న మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీలో ఏదైతే 26 వార్డులు ఉన్నాయి. ఈ 26 వార్డుల్లో ఏదైతే ఎంఐఎం పార్టీ అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బైంసా మున్సిపాలిటీలో కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ విధంగా అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఎవరైతే ప్రధాన పార్టీలకు సంబంధించిన దిగ్గజాలు కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక ఖానాపూర్ మున్సిపాలిటీ విషయానికి వస్తే ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు కూడా ఈ మున్సిపాలిటీపై ఏదైతే తమ జెండాను ఎగురవేయడానికి ఆసక్తికరంగా పోటీల్లో ఏదైతే ప్రధాన అభ్యర్థులు దింపి వారం రోజుల పాటు ఏదైతే విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాగజ్ నగర్ కొమ్రంభీం జిల్లాలోని కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాగజ్ నగర్ ఏదైతే మున్సిపాలిటీపై జెండా ఎగరవేయడానికి అన్ని పార్టీలు ఒక నువ్వా నేనా అనే రీతిలో ఒక యుద్ధాన్ని మోహరించిన స్థాయిలో ఏ విధంగా అయితే ప్రచారం నిర్వహిస్తారో అలా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక ఆసిఫాబాద్ మున్సిపాలిటీ విషయానికి వస్తే ఏదైతే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక చరిత్ర ఉన్న మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకోవడానికి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ మున్సిపాలిటీలో అన్ని పార్టీలు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులను నిలపడం జరిగింది. ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన అధినేత కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొదటి ఏదైతే మీటింగ్ కూడా ఇక్కడ నుంచే నిర్వహించడం జరిగింది. ఈ విధంగా అన్ని పార్టీలు కూడా విస్తృతంగా ఒక ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రతి నిత్యం ఉదయం ఏదైతే ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి కూడా ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. రకరకాలుగా భిన్న శైలిలో ఎవరైతే ఓటర్లను ఆకట్టుకునే విధంగా అనేక రకాలుగా ఎవరైతే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఏదైతే ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రచార పర్వం ముగియడంతో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ఆదిలాబాద్ ఏదైతే చౌరస్తా ఉందో ఈ చౌరస్తాల ప్రతినిత్యం కూడా ఏ పార్టీకి సంబంధించిన ఏవైతే ప్రచార రథాలన్నీ కూడా ఇక్కడనే మకాం వేసి ప్రచారాన్ని నిర్వహించేవి. కానీ ఇప్పుడు మాత్రం ప్రచారం ముగియడంతో ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తుండడం పట్ల ఓటర్లందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే ప్రచార పర్వం ముగియడంతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే కొంత ఎరవేస్తారనే నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి.